హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు అస్పష్టంగా కీలక జీవో, వాటి గురించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే బదిలీ ఉత్తర్వులలో అస్పష్టత, త్వరలో పదవి విరమణ చేసే వారికి ఆందోళన అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అయితే ఉత్తర్వులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆ జీవోలో కొన్ని అంశాలకు స్పష్టత అనేది ఇవ్వకపోవడంతో పలు సందేహాలు నెలకొన్నాయండి. ఆగస్టు 19 నుంచి 31 తేదీ లోపల బదిలీలను పూర్తి చేయాలని తాజాగా ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి. ప్రధానంగా ఉద్యోగులకు ఎప్పుడు బదిలీలు చేపట్టినా పదవి విరమణ చేయబోయే ఉద్యోగుల విషయంలో స్పష్టత అయితే ఇస్తారు. ఈ ఏడాది 2 ఏళ్లలో పదవీ విరమణ ఉంటే అలాంటి వారికి బదిలీలు ఉండబోవని ఉత్తర్వులలో పేర్కొంటారు. తాజాగా ఉత్తర్వులలో అసలు ఈ విషయమే ప్రస్తావించలేదు. దీంతో త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఎందుకైనా మంచిదే అని వారు ఉన్నతాధికారులకు దరఖాస్తులు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ విరమణ చేయబోయే ముందు ఎందుకీ అదనపు ప్రయాస అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో ఉద్యోగ విరమణ చేయబోతున్న వారి జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ఆయా ఉద్యోగులకు, అధికారులకి కూడా సంబంధిత ఉన్నతాధికారులు ఆ వర్తమానాన్ని అయితే తెలియజేశారు. తాజా బదిలీలలో జీవోలో వారు ఉన్నత స్థాయిని ఎవరైనా కోరుకొని రాజకీయంగా సిఫార్సు చేయించుకుంటే తమ స్థానాలు కూడా భర్తీ చేసి తమను బదిలీ చేస్తారేమో అని పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వారి విభాగాధిపతులకు, జిల్లా ఉన్నతాధికారులకు తమను బదిలీ చేయొద్దని అయితే దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బందికి బదిలీలు ఉంటాయని అయితే పేర్కొన్నారు. దీంతో ఆ ఇంజనీరింగ్ శాఖలోని సాధారణ ఉద్యోగులు బదిలీలు ఉంటాయా లేదా అన్న అంశంపై అయితే ఇప్పుడు సంశయం నెలకొందన్నమాట. ఈ విధంగా అస్పష్టతగా ఇప్పుడు బదిలీల విషయంలో ఉత్తర్వులలో అస్పష్టతగా అయితే మిగిలిపోయిందనమాట. కాబట్టి ఈ విధంగా త్వరలో పదవి విరమణ చేసేవారంతా ఆందోళన నెలకొన్నది.